ఈ దినము ప్రపంచమంతటా క్రైస్తవులు యేసుప్రభు వారు తిరిగి లేచిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈస్టర్ పండుగను ఆచరిస్తున్నారు. యేసుప్రభు వారు ఎందుకు తిరిగి లేచాడో ఆ సంగతులు మనం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆరాధిద్దాం. ఈరోజు ఆరాధనకు వీలుగా మనము లూకా సువార్తలోని కొంత భాగాన్ని చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 24th చాప్టర్ 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనము మార్చి ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, చదవండి. ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. దీని గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలుగా మగ్దలేని మరియు యోహన్నయు, యాకోబు తల్లి మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను కనుక వీరి మాటలు నమ్మలేదు. సంవత్సరం 1982లో హైదరాబాదులో ఒక పోస్టరు పట్టణమంతా, సిటీ అంతా కూడా అంటించారు. బస్ స్టాపుల్లోనూ గోడల మీద రాసి అంటించారు. రాసిన దాన్ని అందరూ చదివారు. అప్పుడు ఎక్కువ బస్సుల్లోనే తిరిగేవాళ్ళు కాబట్టి బస్ స్టాపుల్లో అందరూ చాలామంది చూశారు. మా ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా ఆ పోస్టర్ గురించి అందరూ అడుగుతున్నారు ఏమిటిదని. ఆ పోస్టర్లో ఏం రాశారంటే, ఐ ఫౌండ్ ఇట్ అని రాశారు. నేను కనుగొంటిని అని రాశారు. అదొక్కటే రాశారు, ఇంకేం రాయలేదు. నేను కనుగొంటిని. సిటీ అంతా కూడా అదే ఉంది. అందరూ మాట్లాడుకోవడమే, ఏం కనుగొన్నాడు ఈయన, నేను కనుగొంటిని అని వేశాడని అందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకునేవారు. కొన్ని దినాలు గతించాక ఇంకొక పోస్ట్ వేశారు. ఏమని వేశారంటే, ఐ ఫౌండ్ ఎటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని రాశారు. ఏం రాశారంటే, యేసు ప్రభునందు నిత్య జీవమును కనుగొంటిని అని వేశారు. సెకండ్ పోస్టర్ ఇది. ఇప్పుడు మళ్ళీ అందరూ మాట్లాడుకోవడం మొదలెస్తారు. ఐ ఫౌండ్ ఇట్ అని అప్పుడు రాశారు కదా, ఏం కనుగొన్నాడంట ఆయన? యేసు ప్రభునందు నిత్య జీవం. చూడండి ఎట్లాగా ఆ వర్డ్ని టోకన్ చేశాడు ఆయన, అంత వ్యాప్తి చెందించాడు కదా, నిత్య జీవం కనుగొంటిని. సో ఈజీగా అందరికీ, పబ్లిక్ అందరు కూడా తెలుసుకోవడానికి సులభమైంది. ఇంతవరకు బాగుంది స్టోరీ. తర్వాత కొన్ని వారాల తర్వాత ఇంకొక పోస్టర్ వేశారు. అందులో ఏం రాశారంటే, ఇట్లా రాశారు, యేసుక్రీస్తు వారు కాశ్మీర్లో చనిపోయారని వేశారు. ముస్లిం ఆర్గనైజేషన్స్ ఎవరో వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు వారు అక్కడ చనిపోలేదు యెరూషలేంలో, ఇక్కడ కాశ్మీర్లో చనిపోయారని చెప్పారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభు వారు తిరిగి లేవలేదు, అక్కడ చనిపోలేదు ఆయన అని వేశారనమాట. ఎవరు వేశారో తెలియదు కానీ వేశారు అట్లాగా. నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో కూడా యేసుప్రభు వారు తిరిగి లేచారనేది నమ్మటము చాలామందికి ఇష్టం లేదు. సాతానుకు అసలు ఇష్టం లేదు. వాడు ముందు నుంచి కూడా యేసుప్రభు తిరిగి లేచిన దాన్ని ఎప్పుడు వాడు ఎదిరిస్తూనే ఉన్నాడు. మీకు తెలిసినట్టుగా యేసుప్రభు వారు తిరిగి లేచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ అధ్యాయంలో సైనికులు వచ్చి ప్రధాన యాజకులు చెప్తే వారు ఏమంటారంటే,
మీరు ఇలా చెప్పండి, ఏం చెప్పాలి? ఒక అబద్ధం చెప్పండి. ఏంటి? మేము నిద్రించుచుండగా ఏం చేశారు? నిద్రించుచుండగా వారి శిష్యులు వచ్చి యేసుప్రభు వారిని ఎత్తుకొని పోయారు అని చెప్పండి అని 28వ అధ్యాయంలో 13వ వచనంలో చాలా పైసలు ఇచ్చి వాళ్ళకి చెప్పిస్తారు. అలాగా తమకు బోధించబడిన ప్రకారం చేశారు. చివరి లైన్ 15వ వచనం, ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. సో అప్పటి నుంచే ఈ అబద్ధాలు ప్రారంభము అయ్యాయి. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. శిష్యులు ఎత్తుకొని పోతున్న వీళ్ళు నిద్రించేది అది కరెక్ట్ కాదు. రోమా సైనికులు నిద్రించితే ఖైదీ ఒకవేళ తప్పించుకొని పోతే వారికి వచ్చే శిక్ష ఏమిటంటే మరణశిక్ష. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, పౌలు శీలలు చెరసాల్లో వేయబడినప్పుడు చెరసాల తలుపులు తెరుచుకున్నాయని. చీకటిగా ఉంది, ఖైదీలు తప్పించుకొని పోయి ఉంటారు అనుకొని జైలు నాయకుడు కత్తి తీసుకొని పొడుచుకోపోతాడు. ఎందుకంటే పొద్దున ఆయనకు శిక్ష అదే కాబట్టి. సో అంత కఠినమైనది ఆజ్ఞలు గలది, ఆర్డర్స్ గలది రోమా గవర్నమెంట్. కాబట్టి అది చాలా పచ్చి అబద్ధం. శిష్యులు ఎత్తుకొని పోయారనే సంగతి అది కరెక్ట్ కాదు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ కూడా వ్యాప్తిలో ఉండేవి. యేసుప్రభు వారు శిలువ మీద చనిపోలేదు. ఆయన గుహలో అంటే కొండను తలిచి బండను తొలిచి అందులో బాడీని పెడతారు కదా, చల్లగాలికి ఏసీలాగా ఉంటే యేసయ్య లేచి ఆ రాయి దొర్లించుకొని పక్కకు తీసి నడుచుకుంటూ వచ్చి కాశ్మీర్లో చనిపోయాడు. అది వాళ్ళ వాదన అనమాట. అలాగే చెప్తారు. సో ఒకటేమో నిద్రపోతుండగా ఎత్తుకుపోయారంటారు, ఇంకోటేమో ఆయన తోసుకొని వచ్చాడని. చూడండి, రోమా సైనికులు యేసుప్రభు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతనే శరీరాన్ని దింపారు. అంతవరకు తెలియదు. ఇద్దరు దొంగలు చనిపోకపోతే ఇంకా వాళ్ళ కాళ్ళు కూడా తెగగొట్టేది మనం చూస్తాం కదా. యేసుప్రభు వారు చాలా బలహీనంగా ఉన్నాడు. ఒకవేళ శిలువ మీద చనిపోలేదని ఊహించితే కూడా అది సరైనది కాదు. యేసుప్రభు ఆ బలహీనమైన శరీరంతో లేచి ఆ బండను దొర్లించుకొని ఆయన నడిచి వెళ్ళేది అది ఇంకా చాలా కష్టమైంది. ఒకవేళ ఆయన అలాగా వెళ్ళి ఉంటే కూడా యెరూషలేమంతా యేసయ్యకు శత్రువులే ఉన్నారు. సో వాళ్ళు ఆయన్ను చూడలేరా? చూస్తారు. వాళ్ళు యేసుప్రభు తిరిగి లేచాడన్న సంగతి తెలిసిన తర్వాత ఇప్పటిదాకా ఒక్కరు కూడా యేసుప్రభు శరీరాన్ని ప్రొడ్యూస్ చేయలేదు, ఎవరు శరీరాన్ని చూపించలేదు. కాబట్టి అది చాలా అబద్ధం. అది కూడా మరి మూడవ సంగతి, డిసైపుల్స్ దెమ్సెల్వ్స్ ఆర్ మార్టిర్స్. యేసుప్రభు శిష్యులే వారు హతసాక్షులుగా అయ్యారు. వాళ్ళందరూ హతసాక్షులు అంటే యేసుప్రభు కొరకు చంపబడ్డారు. చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి అంటే ఈ స్త్రీలు వచ్చి యేసుప్రభు తిరిగి లేచాడంటే వీళ్ళు నమ్మరు. వాళ్ళు యేసుప్రభు తిరిగి లేచి కనపడితే కూడా నమ్మరు. ఒక శిష్యుడు ఏమంటాడు, ఆయన చేతుల్లో నేను ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మడు అంటాడు. అలాంటి శిష్యుడు మన ఇండియా దేశానికి వచ్చి మెడ్రాస్లో చనిపోయాడు హతసాక్షి. నమ్మని దానికోసం ఎవరు ప్రాణాలు పెట్టరు. నమ్మే దానికోసమే సిద్ధాంతాల కొరకు కానీ ప్రాణాలు పెట్టేది మనం చూస్తాం. సో అది కూడా కరెక్ట్ కాదు. డిసైపుల్స్ దెమ్సెల్వ్స్ హ్యావ్ బికమ్ మార్టిర్స్. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే యేసుప్రభు జీవించుచున్నాడు అనే దానికి సాక్షులు మనమే. మనలో యేసుప్రభు వారు జీవిస్తున్నాడు. గలతీ 2:20, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇది అన్నిటికంటే గొప్ప ప్రూఫ్. ఇది ఒకసారి ఫస్ట్ క్లాస్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను ఆఫీస్ పని మీద. నా ఎదురుగా ఒక ఆయన కూర్చున్నాడు, చాలా ఎత్తుగా లావుగున్నాడు. అయితే నాకు అప్పటి నుంచి ట్రాక్స్ పంచడం దేవుడు భారం ఇచ్చాడు. ట్రైన్లో, బస్సులో, ఫ్లైట్స్లో ఎక్కడికి పోయినా. సో ఇద్దరమే ఉన్నాము, అది క్యాబిన్ లాగా ఉంటుంది అది. ఆయన చూస్తే నాకు చాలా భయంగా ఉంది, ఇస్తే ఏం చేస్తాడు అని. ఇద్దరమే ఉన్నాం. అయినప్పటికీ ప్రార్థన చేసుకొని ధైర్యంగా ఇచ్చాను. ఇవ్వగానే ఆయన చాలా ఫెరోషియస్ అయ్యాడు. అంటే చాలా కోపం వచ్చింది ఆయనకి. ఆయన నా మీద గట్టిగా కేకలేశాడు, నువ్వు చూసావా దేవుణ్ణి? ఎప్పుడు కలుసుకున్నావు? దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు అని గట్టి అరుస్తున్నాడు. నాకు ఛాయిసే
ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి. తీరా ఆయన ఏం చెప్తాడంటే, దేవుడు ఉంటే నా భార్య పిల్లల్ని నాకు దూరం ఎందుకు చేశాడు? ఆయన బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన రెఫ్యూజీ. యుద్ధం జరిగింది బంగ్లాదేశ్, తెలుసు కదా. ఆ సమయంలో వీళ్ళందరూ పారిపోయి వచ్చారు. అప్పుడు పారిపోయినప్పుడు భార్య పిల్లలు ఎక్కడికి పోయారు ఈయనకు తెలియదు. తలా ఒక దిక్కు చెదిరిపోయారు. అప్పటి నుంచి ఆయన చాలా కోపాన్ని పెంచుకున్నాడు. చూపిస్తావా, నువ్వు మాట్లాడావా, ఎప్పుడు చూసావు అని అడుగుతున్నాడు. నేను ఒకటే చెప్పాను, నాకు అవన్నీ తెలియదు కానీ సార్, యేసయ్య అయితే జీవిస్తున్నాడు, ఇప్పుడు నా హృదయంలో ఉన్నాడు అని చెప్పాను. నేను ముందు దేవుడు లేడని ఎర్ర జెండా పట్టుకొని తిరిగాను, కానీ ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాను, యేసయ్య నా హృదయంలో ఉన్నాడు అని చెప్పాను. సో దిస్ వీ కెన్ టెల్ టు అదర్స్. ఇది అందరికీ చెప్పచ్చు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు, ఆయన జీవించుచున్నాడు. లూకా సువార్తలో 24వ అధ్యాయం చదువులో మనం కొంత భాగాన్ని చదివాం కదా. యేసు ప్రభు వారు తిరిగి లేచిన సందర్భాన్ని రాశారు. మొదట స్త్రీలు వెళ్ళారు. మనము చాలాసార్లు స్త్రీల గురించి చెప్పేది వింటాం కదా. శిష్యులు పురుషులు పారిపోయారు యేసయ్యను వదిలిపెట్టి. అయితే స్త్రీలు యేసు ప్రభు శిలువ దగ్గర కూడా ఉన్నారు. నిన్న క్విజ్లో కూడా క్వశ్చన్ అడిగాం కదా. సో ఇప్పుడు కూడా యేసు ప్రభు సమాధి దగ్గరికి తెల్లవారుజామునే వెళ్ళింది ఎవరంటే స్త్రీలు. మగ్దలేని మరియా ఇంకా కొంతమంది వెళ్ళారు. సమాధి ముందర 2వ వచనం 24:2 రాయి దొర్లించబడెను. కొన్ని 24వ అధ్యాయంలో మట్టుకే లూకా సువార్త 24లో కొన్ని ఓపెన్డ్ థింగ్స్ మనం చూడబోతున్నాం. ఆరాధించడానికి వీలుగా తెరవబడిన కొన్ని సంగతులు మనము చూడబోతున్నాం. మొదటిది తెరవబడిన సమాధి, ఓపెన్డ్ టోంబ్. ఈ స్త్రీలు అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద రాయి అది. ఆ రాయిని ఎవరు దొర్లిస్తారా అని వాళ్ళు ఆశ్చర్యపడుతూ వెళ్ళారు. వారు వెళ్ళేటప్పటికే రాయి దొర్లించబడింది. దేవదూత దొర్లించి అక్కడ దాని మీద కూర్చున్నాడని కూడా చదువుతాం. ఎందుకు రాయి దొర్లించబడింది? యేసు ప్రభు ఈజీగా బయటికి రావడానికా? కాదు. రాయి క్లోజ్ చేసినా కూడా రాయితో యేసు ప్రభు తిరిగి లేవగలడు. ఆయన మహిమా శరీరంతో లేవగలడు. ఇతరులు వెళ్ళి చూసి యేసు ప్రభు ఇక్కడ లేడు అని తెలుసుకోవడానికి రాయి దొర్లించబడింది. దొర్లించబడిన ఈ రాయి దొర్లించబడిన మన పాపములను గుర్తు చేస్తుంది. మనకు ఏ భేదము లేకుండా మనందరము పాపం చేశాము. రోమా 3:23, రోమా 6:23 పాపములో వచ్చే జీతము మరణము, నరకము, అగ్నిగుండము. అయితే యేసు ప్రభువారు గుడ్ ఫ్రైడే రోజు మనం చూసినట్టుగా మనందరి పాపములు మోసుకొని ఆయన శిలంరాను మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ నాడు ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచుడు ద్వారా మన పాపములన్నీ క్షమించబడ్డాయి, దొర్లించబడ్డాయి అనే దానికి రుజువు అది. రోమా 4వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేపబడెను అనే మాట చూస్తాం. మనము నీతిమంతులుగా ముందు మన పేరు మీద లేకుంటే మన జీవితాల మీద పాపులు అనే మాట రాశారు. అయితే ఈ పాపులు అనేది చెరిపివేయబడి ఇప్పుడు ఏమని రాశారు? నీతిమంతులు. మనల్ని నీతిమంతులుగా చేసెను. యేసుప్రభు తిరిగి లేచుడు ద్వారానే ఇది రుజువైంది. చూడండి, పేపర్స్ కరెక్షన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు కదా. సో ఇదాన్ని తప్పు రాస్తే ఏం చేస్తారు టీచర్లు, దిద్దేవాళ్ళు ఇంటూ వేస్తారు కదా, ఇట్లాగా క్రాస్ వేస్తారు తప్పు అని. కరెక్ట్ రాస్తే రైట్ వేసి మార్కులు వేస్తారు. మన మీద ఇంటూ వేస్తారు, ఇట్లా క్రాస్ వేశారు. యేసయ్య ఏం చేశాడంటే ఆ క్రాస్ తీసేసి రైట్ అని వేసాడు. ఏమని వేసాడు ఇప్పుడు? రైట్. రైచియస్ అనే దానికి స్పెల్లింగ్ ఏంటి? RIGHTEOUS కదా. ఫస్ట్ 5 RIGHT, ఈ 5 లెటర్స్ రైట్. మన మీద మన జీవితాల మీద రైట్ అనేసాడు. ఇక మన పాపములకు ఆయన ఎన్నడనూ జ్ఞాపకం చేసుకొనడు. హెబ్రీ 8:12 ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు. 103వ కీర్తన 3వ వచనం. 12వ వచనంలో పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత దూరం ఆయన మన అతిక్రమంలో ఏం చేశాడు? దూరపరిచి ఉన్నాడు. ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు ఆయన. మన మీద ఏం చేశాడంటే రైట్ వేశాడు.
మన పాపములన్నీ కూడా క్షమించాడు. తెరవబడిన సమాధి, దొర్లించబడిన రాయి ఏం చూపిస్తుందంటే మన పాపములన్నీ క్షమించబడ్డాయి. యేసుప్రభు అక్కడ లేడు, లేచి ఉన్నాడు అనేది ఏం చూపిస్తుందంటే మనం కూడా లేస్తాం ఒకరోజు అనే సత్యాన్ని మనకు చూపిస్తుంది, నిరీక్షణను ఇస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ అస్ ఏ హోప్. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. ఆయన ఫస్ట్ లేచాడు, ఫస్ట్ ఫ్రూట్. అది 23వ వచనం. ప్రతివాడును తన తన వరుసలో బ్రతికించబడను, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడదురు. మనం ఒక చేనుకు కానీ పొలానికి కానీ వెళితే విత్తనాలు విత్తుంటే రైతు పంట చేతికి వస్తుంది. అక్కడక్కడ పనులు, ఆ పొలంలోని పనులు అన్నీ ఒకేసారి ధాన్యం రాదు దానికి కదా, గింజలు రావు. అక్కడక్కడ ఆ మూలకు కొన్ని ఈ మూలకు కొన్ని అట్లాగా ఫస్ట్ వస్తాయి. సో రైతు అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు అవి చూస్తాడు. దాన్ని ఏమంటారంటే ప్రథమ ఫలము అంటారు, మొదటగా వచ్చిన ఫలం. అదేం చూపిస్తుందంటే మిగిలిన వాటిలో కూడా తిరిగి ధాన్యం వస్తుంది అని చూపిస్తుంది. రైతుకు నిరీక్షణ కలుగుతుంది, ఓ ఇవి వచ్చాయి కాబట్టి అవి కూడా వస్తాయి. సమాధుల తోటకు మనం వెళ్ళామనుకోండి, వెళితే యేసుప్రభు సమాధి ఎలాగుంది? అది తెరవబడిన సమాధి. యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆ సమాధిని చూడడానికి ఒక పెద్ద క్యూ, ప్రతిరోజు వేలాది ప్రజలు చూస్తూనే ఉంటారు. ఆ క్యూలో నిలబడి మేము కూడా చూసాము. సో అది తెరవబడిన సమాధి. యేసుప్రభు శరీరం అక్కడ లేదు. అదేం చూపిస్తుందంటే నీకు నాకు, నేను కూడా యేసుప్రభునందు నిద్రించినప్పుడు, విశ్వాసం ఉంచి చనిపోయినప్పుడు నేను తిరిగి లేస్తాను. ఆయన వచ్చినప్పుడు రెండవసారి ఆయన వస్తాడు కదా. 1 తెస్సలోనికలు 4వ అధ్యాయము 16-17 వచనాల్లో ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా కలుసుకొని ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ప్రియులారా, మనం తిరిగి లేస్తాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. మనకంటే ముందు మన ప్రియులు చనిపోయారు, కొంతమందికి తల్లిదండ్రులు చనిపోయారు, కొంతమందికి వారి పిల్లలు చనిపోయి ఉండొచ్చు, సహోదరులు సహోదరులు. అయితే మనకు ఒక నిరీక్షణ ఏమిటంటే వారు తిరిగి లేస్తారు. మనం బతుకుంటే మనం వారితో కలుసుకొని యేసుప్రభును సంధించడానికి మధ్య ఆకాశానికి వెళ్తాం. ఇది మనకు నిరీక్షణ కలుగజేసేది. యేసుప్రభు వారి యొక్క ఓపెన్డ్ టూంబ్, తెరవబడిన సమాధి ఏం చూపిస్తుంది? మనం కూడా తిరిగి లేస్తాము. యేసుప్రభుతో పాటు మనం కూడా ఉంటాము తిరిగి. ఆయన ఎలాంటి జీవంతో తిరిగి లేచాడో మనం కూడా అలాంటి జీవంతో తిరిగి లేస్తాము. సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఈ స్త్రీలతో చెబుతున్నారు దేవదూతలు. ఆయన సజీవుడు, మృతులలో లేడు. చాలామంది సమాధుల్లో ఇప్పటికీ వెతికేవారు ఉన్నారు. అంటే సమాధులు ఏం చూపిస్తున్నాయంటే నిర్జీవమైన ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, పూజలు ఇలాంటివి చూపిస్తున్నాయి. యేసుప్రభు తిరిగి లేచాడు, సమాధుల్లో లేడు ఆయన ఆచారాల్లో. క్రైస్తవులు ఈరోజు గ్రహించవలసింది, పేరుకు మాత్రం క్రైస్తవులు అయిన వారు ఏంటంటే ఆచారాలు, పద్ధతుల్లో, ఉపవాసాల్లో యేసుప్రభు లేడు. కానీ తిరిగి లేచిన వాడు, ఆ తిరిగి లేచిన వాడిని యేసుప్రభునందు హృదయమందు అంగీకరిస్తే మనం కూడా సజీవులుగా లేస్తాం. సో యేసుప్రభు వారు తిరిగి లేచాడు. ఓపెన్డ్ టూంబ్ టెల్స్ us that we have been made righteous. మనము నీతివంతులుగా తీర్చబడ్డాము, పాపాలు దొర్లించబడ్డాయి. పిల్లలకు కూడా సండే స్కూల్లో పాట ఉంటుంది తెలుసా మీకు? రోల్డ్ అవే అనే పాట. పాపములు దొర్లించబడ్డాయి అనే పాట. మన పాపాలు తీసివేయబడ్డాయి, మనం నీతివంతులుగా తీర్చబడ్డాము. అంతేకాదు మనకు ఒక నిరీక్షణ కూడా దేవుడు ఇచ్చాడు. అదేమిటంటే ప్రభు వచ్చినప్పుడు మనము ఆయనను పోలి ఉంటాము, ఆయనతో కూడా ఉంటాము. రెండవది ఓపెన్డ్ ఐస్. ఫస్ట్ది ఓపెన్డ్ టూంబ్ చెప్పాను. రెండవది ఓపెన్డ్ ఐస్, తెరవబడిన కళ్ళు. ఎమ్మాయి మార్గం గుండా ఇద్దరు వెళ్తున్నారు. ఆదినమందే 13వ వచనం. ఆదినమందే అంటే ఆదివారం అందే అని అర్థం. ఆదినం ఇవన్నీ ఆదివారం పూట జరిగిన సంగతులే, సండే. వాళ్ళిద్దరు కూడా నిరీక్షణ కలిగిన వారు. ఇంతకుముందు యేసుప్రభు బతికున్నప్పుడు ఆయనే మమ్మల్ని రక్షించేవాడు అని మేము అనుకున్నాము. అయితే ఇప్పుడు ఆయన చనిపోయాడు, కొంతమంది తిరిగి లేచారని చెప్తున్నారు. దాని గురించి మాకు చాలా కలవరం ఉంది.
దూతలు కనపడ్డారని బ్రతికి ఉన్నాడు అని చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి అని చెప్తున్నారు. వాళ్ళు చాలా చింతాక్రాంతులుగా ఉన్నారు. వారి హృదయంలో దుఃఖం ఉంది. యేసుప్రభు తిరిగి లేచాడనే మాటను నమ్మని మందమతులు వారు, అందుకనే దుఃఖం ఉంది. ఎవరైతే నమ్మరో యేసుప్రభు తిరిగి లేచాడని వీరిలాగే ఉంటారు. యేసుప్రభు ఏం చేస్తాడంటే అప్పుడు వారికి మోషే నుంచి ప్రవక్తలన్నీ రాసిన మాటలన్నీ పాత నిబంధనలోటి వారికి వివరిస్తాడు. ఆయన వివరించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి రమ్మని అడిగితే వెళ్తాడు. అక్కడ వారి ఇంట్లో కూర్చొని రెట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచి పెడతాడు. 31వ వచనం, 24:31. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. తెరవబడిన కన్నులు. రెండవది ఓపెన్డ్ ఐస్. వీరి కన్నులు ఇంతవరకు మూయబడిన కన్నులు, ఇప్పుడు తెరవబడిన కన్నులు. మన కన్నులు కూడా ప్రభును తెలుసుకోకముందు సాతాను మన కళ్ళు మూసేశాడు, వాడు తెలుసుకోకుండా గ్రహించకుండా. 2వ కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. మనం కూడా అలాగుంటుంది, సౌలు వలె గుడ్డివారిగా ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని చదివేవారు వాళ్ళు, యూదులు చెప్పినప్పుడు వివరించినప్పుడు వినేవారు, కానీ వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయి, గ్రహించలేకపోయారు. వారు ఎంఐ మార్గంలో వాళ్ళకి ప్రతి శనివారం కూడా ప్రవక్తల గ్రంథాల్లో యేసుప్రభు గురించిన ప్రవచనాలు చదువుతున్నారు, కానీ గ్రహించలేదు వారు. మనం కూడా అలాగ ఉంటుంది. చాలామంది నామకార్థ క్రైస్తవులు మనము దేవుని వాక్యం చిన్నప్పటి నుంచి విన్నవాళ్ళమే, అయితే గుర్తుపట్టలేని కన్నులు కలిగిన వారము. మన మనోనేత్రాలకి సాతాను గుడ్డితనాన్ని కలుగజేశాడు, చీకటిలో ఉంటుంది. అయితే దేవుని సేవకులు కానీ లేకుంటే ఎవరైనా సువార్థికులు మనకు సువార్త చెప్పారు, సువార్త ప్రకాశం మన హృదయంలో ప్రకాశించింది. అప్పుడు యేసుప్రభు వారిని రక్షకుడిగా మనము అంగీకరించాము. ఆ సువార్త మన హృదయంలో వెల్లడి అయింది, ప్రకాశించను. ఇప్పుడు మన కళ్ళు తెరవబడిన కళ్ళు అయినాయి. ఎఫెసీ 1వ అధ్యాయం 17వ వచనం, ఎఫెసీ 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఏమి చేయబడినందున? వెలిగించబడినందున. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన కళ్ళు తెరిచాడు. దేవుని వాక్యం విన్నప్పుడు, ఎవరిదైనా సాక్ష్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు, మన పాపల గురించి ఒప్పించాడు. 16:8 ప్రకారము మన కళ్ళను దేవుడు తెరిచాడు. ప్రభును రక్షకుడిగా మనము గుర్తుపట్టాము. ఓపెన్డ్ ఐస్. 3వది ఓపెన్డ్ మైండ్, మనస్సును తెరిచి, లేకుంటే ఓపెన్డ్ అండర్స్టాండింగ్. 45వ వచనం, వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును ఏం చేసి తెరచి, వారి మనస్సును ఆయన తెరిచాడు, లేఖనములు గ్రహించినట్లుగా. చూడండి, శిష్యులే వీరు యేసుప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నారు. యేసుప్రభు కనపడ్డాడు గదిలో, మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్పాడు. అయితే కూడా వారు నమ్మకుండా భూతం కనపడనని వారు భయం చెందిరి అని చూస్తాం మనం. నేను భూతం కాదని యేసయ్య ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. నా చేతులు చూడండి, మీకోసం పొడవబడిన చేతుల్ని చూడండి, అలాగ చూపిస్తున్నాడు. ఇంకా నమ్మట్లేదు. ఒక రొట్టె ముక్క ఉంటే ఇవ్వండి అని అడిగాడు. రొట్టె ముక్క తీసుకొని భుజించాడు. ఇంత చేస్తున్నాడు వారిని కన్విన్స్ చేయడానికి. అప్పుడు యేసయ్య మళ్ళీ ఏం చేశాడు? మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనలో రాయబడినవన్నీ కూడా వీరికి చెబుతూ నెరవేర్చబడ్డాయి. వీరి లేఖనాలు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. మన మనస్సును కూడా అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును గ్రహించినట్లుగా మన మనస్సును తెరిచాడు. చాలాసార్లు కేవలము మనం వినేవారిగా మర్చిపోయేవారిగా ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనల్ని ఒప్పించాడు. 16:8 యోహాను సువార్త. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పాపమును గురించి, నీతిని గురించి, రాబోయే తీర్పును గురించి ఆయన మనల్ని ఒప్పింపజేశాడు. మనం మన పాపముల గురించి ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాము. చిన్నప్పటి నుంచి జరిగిన సంగతులే, కానీ ఒకరోజు దేవుడు మనల్ని దర్శించాడు. నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. ఏడ్చి నా పాపాలని ఒక రాత్రి నేను ఒప్పుకున్నాను. ఓపెన్డ్ మైండ్,
యేసు ప్రభువే మనల్ని ముట్టాడు, మన మనస్సును తెరిచాడు ఆయన. లేఖనాలు తెలుసుకోవడానికి వీలుగా. 4వది ఓపెన్డ్ హెవెన్. 51వ వచనం. బేతనీకి తీసుకుపోయాడు, కొండ మీదకి తీసుకెళ్ళి, మౌంట్ ఆలివ్స్. 51:24. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. తెరవబడిన పరలోకం ఇది. ఇంతవరకు ఈ పరలోకము మూయబడిన పరలోకం ఇది. యేసు ప్రభు వారు ఇదే సంగతి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా ఉంది. వారందరూ చూస్తుండగానే యేసు ప్రభు వారు ఇలాగే కొండ మీద నుంచి అట్లాగ పైకి ఆరోహణుడయ్యాడు. ఒక బెలూన్ ఎట్లా పోతుంటుంది పైకి కదా, అలాగ పైకి వెళ్తుంది. యేసు ప్రభు అలాగే పైకి వెళ్ళాడు. మేము ఆ మౌంట్ ఆలివ్స్ కూడా వెళ్ళి చూసాము అది. సో ప్రతి చోట కూడా వాళ్ళంతా దేవాలయాలు కట్టారు అక్కడ. యేసు ప్రభు వారు ఆరోహణుడయ్యాడు. పరలోకం ఇప్పుడు మూయబడింది కాదు, ఇప్పుడు తెరవబడింది. సో ఆయన వెళ్ళాడు కాబట్టి మనకు పరలోకంలో ఉన్న సంగతులన్నీ మనకు చెప్తున్నాడు ఆయన. కొన్నిసార్లు మనం అమెరికాకి వెళ్ళలేము, కానీ అమెరికా నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, లేకుంటే అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, ఇక్కడ అమెరికా చాలా వండర్ఫుల్ సిటీ, అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. మనం వెళ్ళకపోయినా వాళ్ళు చెప్తే మనం విని నమ్ముతాం. మన పిల్లలు వెళ్తారు. ఇప్పుడు చాలామంది పిల్లలు, సగం క్రైస్తవుల పిల్లలు అమెరికాలోనే ఉంటారు కదా. వాళ్ళు చెప్పే సంగతులు మనం విని, అలాగుందా, అయితే నన్ను ఎప్పుడు తీసుకెళ్తావురా అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. తీసుకెళ్తా అంటాడు వాడు. యేసయ్య కూడా మనకు చెప్తున్నాడు పరలోకం సంగతులు. మీ హృదయాలు కలవరపడనీయుకుడి, వెరనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను వెళ్ళి పరలోకంలో ఏం చేస్తాడు, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను సువార్త 14 మొదటి 3 వచనాల్లో. నేను సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి నా దగ్గర ఉండడానికి మిమ్మను కొనిపోవదును. చూసారా, ఇవన్నీ కూడా వీటి కోసం మనం కనిపెడుతున్నాం. తెరవబడిన పరలోకం ఏం చూపిస్తుంది? ఒకరోజు మనం కూడా యేసు ప్రభుతో పాటు వెళ్ళి అక్కడ ఉంటాం పరలోకంలో. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన దేవుని ప్రేమించు వారికి దేవుడు ఏమి సిద్ధపరిచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఓపెన్డ్ హెవెన్. మనకు ఒక నిరీక్షణ వస్తుంది. ఏంటంటే యేసయ్యతో పాటు మనం ఎల్లప్పుడూ ఉంటాము. 5వది లాస్ట్లీ ఓపెన్డ్ మౌత్. తెరవబడిన నోరు. 52:53. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి ఏమి చేయుచుండిరి, స్తోత్రము చేయుచుండిరి. దే ఆర్ వర్షిపింగ్ ద లార్డ్, దే ఆర్ ప్రైజింగ్ ద లార్డ్. చూడండి, ఇప్పుడు దేనితో దేవుని ఆరాధిస్తున్నారు? నోటితో. కాబట్టి ఓపెన్డ్ మౌత్. కీర్తనల గ్రంథంలో దావీదు దేవుని స్తుతించడానికి మనందరికీ పాఠాలు నేర్పించిన వాడు. ఆయన అంటాడు 15వ వచనం, 51:15 కీర్తనలు 51:15. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము. నా పెదవులను తెరువు ప్రభువా. ఎందుకంట దేవుని మనము స్తుతించడానికి వీలుగా. 71వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో ఇలాగా అంటాడు ఆయన. 71 8వ వచనం. నీ కీర్తితో నీ ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండి ఉన్నది. 18వ వచనంలో వచ్చు తరం వారికి కూడా నీ గురించి చెప్పడానికి నన్ను విడిచిపెట్టద్దు అని అంటాడు. సో దేవుణ్ణి స్తుతించడానికి 23వ వచనం. నా పెదవులు విమోచించిన ప్రాణము నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయును. లాస్ట్లో నా నాలుక నీ నీతిని వర్ణించును. ప్రియులారా, ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారాన మనం కూడా ప్రభును స్తుతించడానికి మన నోరు తెరుద్దాం, జీవోఫలాన్ని అర్పిద్దాం. హెబ్రీ 13:15లో పౌలు మనల్ని కూడా ప్రోత్సహిస్తున్నాడు తిరిగి లేచిన యేసు ప్రభు వారిని ఆరాధించడానికి. ఆయన ద్వారా కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. అంటే ఏంటి? ఆయన నామమును ఒప్పుకొనుచు జీవోఫలము అర్పించుదము. బలులు ఆయనకి ఇష్టమైనవి కాదు, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి. మన పెదవులతో ఆయన ఈ కార్యాలు 5 సంగతులు ఓపెన్డ్ థింగ్స్ చెప్పాను కదా, వాటిని గుర్తు చేసుకొని ప్రభును ఆరాధించాలి.